ఇప్పుడు బాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఉద్యోగస్తులకు జీతాలు పెంచాం, డాక్రా సంఘాలకు ఏదైతే పెట్టుబడి నిధినిచ్చాం, రైతులకు అనేక కార్యక్రమాలు చేశాం, పిల్లలందరినీ స్కూలు తీసుకుపోతున్నాం, వాళ్లకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం, నాణ్యత పెంచుతున్నాం, మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచి పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్క సంవత్సరంలో జరిగాయి. కానీ కేంద్రం కూడా మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ నిన్నే చెప్పాను, మనకు అన్యాయం చేశారు, ఇష్టానుసారంగా చేశారు, లాలూచి రాజకీయాలు చేశారు, మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, కుట్ర అవినీతి రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచే పరిస్థితికి వచ్చారు. మొన్న నేను ఏదైతే ఎలక్షన్లో ఎన్నికల్లో చెప్పానో అది ఇంకా కొనసాగుతా ఉంది. ఎన్నికల్లో ఆ రోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి మన రాష్ట్రంలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చారు, మనకి ఇబ్బంది కల్పించే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు సీట్లు కావాలి, అందుకని ఇద్దరు ఆలోచపడి తెలంగాణలో టీఆర్ఎస్ తో ఆలోచపడి ముగ్గురు ఆడిన నాటకం ఈరోజు మనకు కష్టాల ఫలితం. మనకు కష్టాలు వచ్చాయి, కానీ నాకు ఒక నమ్మకం ఉంది, కష్టపడితే ఎలాంటి కష్టానైనా సునాయాసంగా పైకి వస్తామనేది నా ప్రగాఢ విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో మనకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 3 నెలలు జీతాలు ఇవ్వలేకుండా 95 కష్టపడి జీతాలు ఇవ్వడం, సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం, తర్వాత హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కానీ కాదు. నేను అందుకని ఒక ప్రతిష్టగా తీసుకున్నాను. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నవ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తాం. మన పిల్లల ఉద్యోగాలు, మనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా, పేదరికం లేకుండా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందుకని తెలంగాణలో గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం తెలంగాణ. నేను ఆ రోజు కష్టపడ్డానంటే ప్రజల కోసం కష్టపడ్డాను, పేదవాళ్ల కోసం కష్టపడ్డాను, తెలుగు జాతి కోసం కష్టపడ్డాం. కానీ ఈ రోజు చూస్తా ఉంటే ఒక పక్క విభజన హేతుబద్ధంగా జరగలేదు, కానీ కనీసం ఆ ఫలితాలు పేదవాళ్లకు పోతున్నాయంటే తెలంగాణలో ఆ ఫలితాలు కూడా పోవడం లేదు. ఈ రోజు మీరు చూడండి, డాక్రా సంఘాలకి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి నిధి నేను ఇస్తే తెలంగాణలో వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇదే ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో డాక్రా సంఘాలు బాగుండే రాష్ట్రం ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రెండుగా విడిపోయిన తర్వాత నేను 10,000 కోట్ల రూపాయలు మీకు ఇస్తే మీ 4,000 కోట్లు 5,000 కోట్లుంటే 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి నిధి ఉంది. దీనికి బ్యాంకర్లతో నేను మాట్లాడాను. 5 రెట్లు తీసుకుంటే అప్పు 75,000 కోట్లు వస్తుంది, 8 రెట్లు తీసుకుంటే 1,00,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే 2-3 లక్షల కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసే అవకాశం వస్తుంది. అదే నేను ఆలోచిస్తున్నా. 90 లక్షల మంది మహిళలున్నారు, సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలో ఇంత పెద్ద శక్తి ఉన్న ఆర్గనైజేషన్ ఏమీ లేదు, అది ఒక్క డాక్రా సంఘాలు తప్ప. అది కూడా దేశమంతా లేవు. ఇప్పుడు మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. మన రాష్ట్రంలో 10 ఏళ్లు ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ గా తయారు చేస్తాం. మీకు నేను అండగా ఉంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఈ రోజు ఈ పనులు చేస్తానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది. 24 గంటలు ఈ పనులు చేయనీయకుండా అడ్డుపడుతున్నారు. నేను ఒక యజ్ఞమారిగా చేస్తా ఉంటే వీళ్లు రాక్షసుల మారిగా మన యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు తప్ప వీళ్లు ఏమాత్రం సహకరించే పరిస్థితుల్లో లేరు. ఆ రోజు చెప్పారు రుణమాఫీ సాధ్యం కాదన్నారు. నేను రైతులకు రుణమాఫీ చేయాలని, ఎంతైనా పర్వాలేదు, అవసరమైతే ఇంకా 5-6 గంటలు ఎక్కువ కష్టపడి సంపద సృష్టిస్తామనే ఉద్దేశంతోనే రుణమాఫీ చేశాం తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు మీరు చూడండి, బ్యాంకులు ఒప్పుకోలేదు, ఆర్బీఐ ఒప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వం వారికి వేరే రాష్ట్రాల్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ముందుకు రాకపోతే అప్పు చేసి
మీ పేరుతో కూడా అప్పు పెట్టి నేను మీకు ఈ సదుపాయం కల్పించానంటే అది నాకు మీ మీద ఉండే ప్రేమ, మీ మీద ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాడు ఆనందంగా ఉండాలి, పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి, పేదవాళ్ళ రాజ్యం ఉండాలి. పేదవాళ్ళకు ఏ పని చేయాలన్నా ఆనందంగా చేస్తాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళందరూ తీసుకోండి. ఎంతమంది అయినా సరే దీపం కందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తున్నాం. మొన్న ఇక్కడ 10 రోజులు తిరిగారు. ఎందుకు తిరిగారో చెప్పలా. మనం అందరికీ రుణాలు మాఫీ చేస్తే తిరిగారా? అభివృద్ధి చూసి ఓర్వలకు తిరిగారా? దేనికోసం తిరిగారని అడుగుతున్నా. ఈ రోజు ఎక్కడన్నా దీక్ష పెడతా అంటున్నారు. దేనికి దీక్ష? రైతు రుణాలు మాఫీ వద్దని చెప్పిన మీరు ఇంకో పక్క డాక్రా సంఘాలకు సాయం చేయకుండా 10 సంవత్సరాలుగా నిర్వీర్యం చేసిన ఈ పార్టీలు ఇంకొక పక్క పేదవాళ్లకు 200 పింఛను భిక్షమ్మారిగా ఇస్తే నేను ధైర్యంగా ఇబ్బంది ఉన్నా ఈ పేదవాళ్ళ కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉండాలని, పూర్తిగా ఆదుకోవాలని 1000 రూపాయలు ఇచ్చాను. ఆ 1000 రూపాయలు కూడా మీరు ఆఫీసుకు పోయే పని లేకుండా, పోస్ట్ ఆఫీసుకు పోయే పని లేకుండా మీ ఇంటికే తీసుకొచ్చే మార్గం నేను ఏర్పాటు చేశా. పేదవాడి ఇంటి ముంగిట పింఛనిప్పించే బాధ్యత నాదని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నిన్న చూశారు. తెలంగాణలో మన పార్టీ 15 మంది గెలిస్తే 5 మందిని టీఆర్ఎస్ కొని తిరిగి మన వాళ్ళపైన కేసు పెడితే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిన పెద్ద మనుషులు, సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్యమం చేసిన పెద్ద మనుషులు ఇప్పుడు పోయి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారంటే ఏం చెప్పాలని నేను అడుగుతున్నా. దానిపైన నా పైన విమర్శిస్తున్నారు. నా పైన విమర్శించే నైతిక హక్కు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మీకు తెలుసు తల్లి. 16 కేసులు పెట్టుకొని ఒళ్ళంతా మచ్చలు పెట్టుకొని కోర్టు చుట్టూరు తిరుగుతూ నన్ను విమర్శించే హక్కు ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నీతి నిజాయితీగా బతికాను. ఒక పక్కన 35 సంవత్సరాలుగా ఎవరు వేలెత్తి చూపని విధంగా నేను కార్యక్రమాలు చేస్తే టీఆర్ఎస్ పార్టీ తెలుగు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో 2 పక్కల మీరు చూడండి. నేను 100 సార్లు చెప్పాను.